ఓకే. సో, అంటే మీరు 13 ఇయర్స్ అవుతుంది గదా! ఈ డాన్స్ ఇవన్నీ కూడా చేయడం ఇవన్నీని. సో, అంటే 13 ఇయర్స్ అంటే అప్పుడు మీకు మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా చిన్నవాళ్ళు అయ్యుంటారు. సో, ఈ అవునండి. డాన్స్ పరంగా అయితే బయటికి రావాలి. అప్పుడు ఆ చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రావడం మీకెట్లా అనిపించేది? అంటే చాలా బాధపడ్డాను మేడం. ఆహ్, యాక్చువల్లీ చెప్పాలంటే నాకైతే తల్లిదండ్రులు లేరు. హ్మ్. నేను తల్లి ప్రేమని, తండ్రి ప్రేమని నేను నోచుకోలేదు. ఎట్ ద సేమ్ నేను నా పిల్లకి గూడా ఆ ప్రేమ పంచలేదు. స్టిల్ ఇప్పటికి. హ్మ్. వాళ్ళు హాస్టల్స్‌లో ఉంటారు, కాలేజ్‌లో ఉంటారు. వాళ్ళు హాలిడేస్‌కి ఇక్కడికొస్తారు. హ్మ్. ఆ హాలిడేస్‌కి వచ్చినప్పుడు గూడా నేను వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయలేను. హ్మ్. ఎందుకంటే ఇగ నాకు వేరే ఆప్షన్ లేదు. హ్మ్. ఖచ్చితంగా చేయాలి, హ్మ్. ఖచ్చితంగా నడవాలి. ఆ టైంలో మా వదిన గారు నా పిల్లలకి మంచి, చెడు హ్మ్. ఈవెన్ మా పాప ఫంక్షన్ మూమెంట్‌లో కూడా నేను తనకు దగ్గరలో లేను. నేను హ్మ్. బయటున్నాను. ఓకే. తర్వాత నేను వచ్చి అన్నీ ఆహ్, చూసుకున్నా. చూసుకోవడం జరిగింది. హ్మ్. ఒక మాటలో చెప్పాలంటే తల్లి తర్వాత తల్లి అంటే అక్క నిలబడింది. తర్వాత వదిన నిలబడింది. హ్మ్. వాళ్ళ సపోర్టింగ్ నేను బ్రతికున్నన్ని రోజులు నేను మర్చిపోలేను. హ్మ్. ఈరోజు ఏది ఉన్నా శ్రీదేవి నిలబడుతుంది. శ్రీదేవి ఫైట్ చేస్తుంది. శ్రీదేవి డాన్స్ చేస్తుంది. ఒక హ్మ్. స్టేజ్ మీద నిలబడింది అనంటే కేవలం అక్క, వదినకే నేను క్రెడిట్ ఇస్తాను.